ప్రైజ్ ద లార్డ్. ఈ దిన బైబిల్ పఠనం కొరకు కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం. తృతీయ స్కందము ఆసాపు కీర్తన. ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగుల జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు. క్రొవ్వి చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొన వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గుర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా, నీవు మేలుకొని వారిని బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. ఆమెన్. ఈ కీర్తన యొక్క సారాంశం. ఈ కీర్తనని భక్తుడైన ఆసాపు గారు రచించారు. ఇది భక్తిహీనులు వర్ధిల్లటాన్ని చూసి నీతిమంతులు పడే ఆందోళన, చివరికి దేవుని సన్నిధిలో పొందే స్పష్టతను వివరిస్తుంది. దేవుడు హృదయశుద్ధులకు ఇశ్రాయేలునకు మంచివాడని, దుష్టుల అంతము నాశనమని ఈ కీర్తన మనకు బోధిస్తుంది. ఈ కీర్తనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియచేయబడతాయి. మొదటిది దుష్టుల పరిస్థితి, రెండవది ఆసాపు యొక్క పరివర్తన, మూడవది ఆసాపు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నిశ్చయత. మొదటిది పరిస్థితి, దుష్టుల పరిస్థితి. 1వ వచనం నుంచి 14వ వచనం వరకు దుష్టులు గర్విష్ఠులై సుఖ సంతోషాలతో బాధలు లేకుండా వర్ధిల్లటం చూసి కీర్తనాకారుడైన ఆసాపు అసూయపడి తన విశ్వాసం జారిపోయే స్థితికి చేరాడు. రెండవది పరివర్తన. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి ఆయన సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు దుష్టుల అంతం మరియు వారి అస్థిరత ఆసాపుకి అర్థమైంది. మూడవది దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నిశ్చయత. 21వ వచనం నుంచి 28వ వచనం వరకు దేవునిని ఆశ్రయించడమే క్షేమకరమని, దేవుడే తన హృదయానికి బండ మరియు నిత్యమైన ఆస్తి అని కీర్తనకారుడు గ్రహించాడు. ఈ విషయాలు మన జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.